బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తేలు విషం నుంచి తయారు చేసిన మెడిసిన్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు ప్రయోగాలు నడుస్తూ ఉన్నాయి. ఈ ఎల్లో తేలు నుంచి తీసిన విషం అనేది ఈ భూమి మీదే అత్యంత ఎక్స్పెన్సివ్ లిక్విడ్ గా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ చెల్లా వాసురెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, తేలు విషంతో తయారు చేసిన మెడిసిన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు విష పదార్థాలని క్యాన్సర్ వైద్యంగా వాడడం ఇదే మొదటిసారి కాదు. ఎప్పటి నుంచో డిప్టీరియా టాక్సిన్ అనేసి ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చే టాక్సిన్ ని కొన్ని రకాల క్యాన్సర్లకు వైద్యంగా వాడడం జరుగుతుంది. అదే విధంగా సూడోమోనాస్ నుంచి వచ్చే బ్యాక్టీరియా నుంచి వచ్చే టాక్సిన్ కానీ క్యాన్సర్కి వైద్యంగా వాడడం జరుగుతుంది. మొక్కల నుంచి వచ్చే కొన్ని విష పదార్థాలని విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అంటాం. వీటిని కీమోథెరపిక్ మెడిసిన్స్ గా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాక్లిటాక్సల్ ఇది కానీ మొక్క నుంచి వస్తుంది, దాన్ని కానీ కీమోథెరపీ డ్రగ్ గా వాడడం జరుగుతుంది. ఫంగల్ టాక్సిన్స్ కానీ మనము కీమోథెరపీగా వాడుతున్నాం. మెరైన్ టాక్సిన్స్ అంటే సముద్రం జలాల నుంచి కానీ కొద్దిగా ఉత్పత్తి అయ్యే విష పదార్థాలని కీమోథెరపీగా వాడుతున్నాం. అంటే విష పదార్థాలని క్యాన్సర్కి వైద్యంగా వాడడము ఇదే మొదటిసారి కాదు. చాలా సంవత్సరాల నుంచి ఎన్నో రకరకాల పరిశోధనలు చేసి మనము ఇప్పుడు వైద్యంగా వాడుతున్నాం. కానీ ఈ కొత్తగా మన స్కార్పియన్తో పాటు సాలిపురుగు నుంచి కానీ, దాంతోపాటు హనీబీస్ తేనెటీగల నుంచి, వీటి నుంచి ఉత్పత్తి అయ్యే విష పదార్థాలు కానీ క్యాన్సర్లో వైద్యంగా వాడచ్చా అనే విధంగా రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. దాంట్లో ఎక్కువ ప్రచారంకి వచ్చింది స్కార్పియన్ పాయిజన్ అన్నమాట. సౌత్ అమెరికా సైడ్ క్యూబాలో నుంచి ఆడొచ్చే స్కార్పియన్ తేలు నుంచి ఉత్పత్తి అయ్యే విషాన్ని బ్లూ పాయిజన్ అంటారు. ప్యాలెస్టైన్ నుంచి ఉత్పత్తి అయ్యేదాన్ని ఎలో పాయిజన్ అంటారు. ఈ రెండు రకాల పాయిజన్స్ కానీ ఉత్పత్తి అయ్యి క్లోరోటాక్సిన్ అనే విష పదార్థాన్ని క్యాన్సర్ ఎంతవరకు ఉంది అని గుర్తించడానికి, ఎస్పెషల్లీ మెదడులో ఉన్న ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ కి ఎంతవరకు, మనకు బ్రెయిన్ లో గడ్డ ఉందనుకోండి, సపోజ్ ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ ఎంతవరకు ఉందో తెలియదు మనకు, ఎందుకంటే ట్యూమర్ లోపల తెచ్చుకోబోతుంటది. సో ఎగ్జాక్ట్ గా మనం డిమార్కేషన్ చేయడానికి ఈ క్లోరోటాక్సిన్ పదార్థం వాడినప్పుడు కరెక్ట్ గా ఎక్కడి వరకు ట్యూమర్ అని తెలియడము, దాని తర్వాత అక్కడి వరకు దాన్ని తొలగించడము మనకు సులువు అవుతుంది అనమాట. దీన్ని గుర్తించడానికి అదేవిధంగా వైద్యం పరంగా కానీ ఎక్కడైతే క్లోరోటాక్సిన్ విష పదార్థం వేస్తామో అక్కడ వచ్చిందే ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం జరుగుతుంది. తర్వాత వైద్యంగా వాడే ఆస్కారం ఉండదు. ఈ విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత సంవత్సరము ఒక 4 పేషెంట్స్ లో ఈ స్కార్పియన్ అంటే తేలు నుంచి తీసిన విషాన్ని వైద్యంగా ప్రయోగిస్తే 3లో సక్సెస్ రావడం జరిగింది. అంటే ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇది వైడ్ స్ప్రెడ్ గా వాడడము సాధ్యం అవుతుందా లేదనేది ఇంకా ఎక్కువ మందిలో, అంటే ఇప్పుడు 4 నుంచి మనం అందరికీ ఎక్స్ట్రాపోలేట్ చేయలేము కాబట్టి ఇంకా ఎక్కువ మందికి ఇది వైద్యంగా వాడి దాని రిజల్ట్స్ బట్టి మనము ముందుకి పక్కాగా పెర్మనెంట్ గా ప్యూర్ గా వాడచ్చాలని డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మెడిసిన్ మార్కెట్ లోకి రావడానికి ఇంకా ఎంత కాలం పట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారండి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎస్పెషల్లీ మన పక్కన ఆయుర్వేదిక్ ఉందో అట్లా రొటీన్ మెడిసిన్ అలోపతిక్ మెడిసిన్ కాకుండా వేరే రకంగా వాడడానికి చేస్తున్నారు. సో ఈ మెడిసిన్ ఉత్పత్తి చేయాలన్నా కానీ చాలా కష్టము. సో ఒక తేలు నుంచి కేవలం 2 మిల్లీగ్రామ్స్ మాత్రమే విషం ఉత్పత్తి తొలగించి తీసే అవకాశం ఉంటుంది. అది తేలు చనిపోకుండా లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఈ విషంని తీసుకోవడం జరుగుతుంది. సో మనకు సుమారు ఒక గ్యాలన్ అంటే 4.5 లీటర్స్ ఒక గ్యాలన్ అంటాము. అంత ఉన్న విషాన్ని ఖరీదు వచ్చి సుమారు $35 మిలియన్, అంటే మన రూపాయలు చెప్పాలంటే సుమారు 360 కోట్ల వరకు ఒక 4.5 లీటర్ల విషము ఖరీదు ఉంది. సో కాబట్టి ఇంకా ఇది ఎక్కువ మనము పరిశోధన చేసి ఇది పక్కాగా వస్తే మనం ఎక్కువ మంది పేషెంట్లకు వాడే అవకాశం ఉంటుందండి. ఈ స్కార్పియో మెడిసిన్ అనేది ఏ రకాలైన క్యాన్సర్స్ కి ఉపయోగపడుతుంది? ఇంతకు చెప్పినట్టు స్కార్పియన్ క్లోరోటాక్సిన్ అనేది మెయిన్ గా ప్రధానంగా మనము బ్రెయిన్ ట్యూమర్స్ కి ఎక్కువ ప్రయోగంగా వాడుతున్నారండి. ఎస్పెషల్లీ గ్లయోబ్లాస్టోమా అంటాం బ్రెయిన్ ట్యూమర్స్ లో, వాటిలో ఎక్కువ వాడడం జరుగుతుంది. దీంతో పాటు క్యాన్సర్ కానీ ఇతర సమస్యలు, ఉదాహరణకి ఎపిలెప్సీ ఫిట్స్ అంటాం, వాయు అంటాం కదా. వాయు అంటే మనకు మెదడులో ఒక చోట అబ్నార్మల్ గా స్టిమ్యులస్ వస్తుంటాయి. అంటే బ్రెయిన్ లో నుంచి షార్ట్ సర్క్యూట్ అంటాం కదా మనకు, అలా షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల ఒక స్టిమ్యులస్ రావడం వల్ల కాలు చేయి కొట్టుకోవడం అని వాయు అంటాం. సో ఆ పాయింట్ మనం కనుక్కోగలిగితే, ఎక్కడ ఆ బ్రెయిన్ నుంచి ఆ షార్ట్ సర్క్యూట్ స్టిమ్యులస్ వస్తుందో కనుక్కోగలిగితే అక్కడ ఈ టాక్సిన్ విష పదార్థం వేసి ఆడున్న సెల్స్ కణాలను చంపేయగలిగితే మనము ఈ ఎపిలెప్సీ ఫిట్స్ కానీ మనం నివారించవచ్చు. అదేవిధంగా ఈ టాక్సిన్ ని ఎక్కడైతే ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ ఉంటుందో అక్కడ దీన్ని పెయింట్ లాగా, ట్యూమర్ పెయింట్ అంటాం, ఒక పెయింట్ లాగా మనం అప్లై చేయగలిగితే అక్కడ ఉన్న కణాలన్నీ చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనము క్యాన్సర్ నుంచి విముక్తి అయ్యే ఆస్కారం ఉంటుందనేసి ఒక ఆలోచనతోటి
దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ప్రయోగ దశలో చాలా వరకు మంచి సత్ఫలితాలు ఇచ్చింది. ఇంకా పెద్దలో ఎంతవరకు సక్సెస్ అవుతుందని మనం చూడాల్సి ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ రోజులు వాడితే మనకు షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వెంటనే తెలుస్తుంది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు వాడాము తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏమైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనేది కానీ మనం దీంట్లో పరిశోధించాల్సి ఉంది. మామూలుగా క్లినికల్ ట్రయల్స్ అంటాము. ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 సుమారు 6 ఫేజుల్లో ఉంటాయి ట్రయల్స్ అనేది, క్లినికల్ ట్రయల్స్ అనేది. పరిశోధనాత్మకంగా కొత్తగా వచ్చిన వైద్యం మనము ఇన్ని ఫేజుల్లో పోల్సి వస్తుంది. సో ఇంకా అది ప్రిలిమినరీ అంటే ఫేజ్ 0 యానిమల్ ట్రయల్స్ అండ్ కొద్ది వరకు రేర్గా అరుదైన కేసుల్లో మాత్రం ఒక 3-4 మంది మాత్రమే పరిశోధన చేయడం జరిగింది. డాక్టర్ గారు, ఈ స్కార్పియో మెడిసిన్ మీద ఏ దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి, అలాగే మన దేశంలో కూడా ఈ మెడిసిన్ తయారు చేసే అవకాశం ఉందా? ఇప్పటికైతే మన దేశంలో ఇంకా ఈ మెడిసిన్ తయారు చేస్తున్నారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదండి. అమెరికా మన పాశ్చాత్య దేశాల్లో కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా చేసి పరీక్షించడం జరిగింది. కొద్దివరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొద్దివరకు రిజల్ట్స్ ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్లో మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది ఎంతవరకు ఇది ఉపయోగపడతాయి అనేసి. ఇప్పుడు అసలు నార్మల్గా ఈ తేళ్లు అనేవి అక్కడక్కడ పొలాల్లోనే ఎక్కడో గుట్టల్లో కొండల్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటిది వాటి నుంచి ఎలా తీస్తారు ఈ మెడిసిన్ అనేదాన్ని ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు ఒక తేలు నుంచి మనకు కేవలం 2 మిల్లీగ్రామ్ విషం మాత్రమే మనము తీయడం జరుగుతుంది. అంత తక్కువ మోతాదులో వచ్చింది మనం వాడడం కానీ కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కావాలంటే తేలును చంపకుండా మనము ఈ విషము తీసుకునే పద్ధతి కనుక్కోవాల్సింది. దానికోసమని ఒక రకం పద్ధతి ఏమంటే లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్, అంటే ఒక తేలుకి తక్కువ షాక్ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షాక్ ఇచ్చినప్పుడు అది ఆ విషంని బయటకు వదలడం జరుగుతుంది. వదిలినప్పుడు మనం దాన్ని తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని తర్వాత వాడడానికి ప్రయత్నించాలి. అలా ఇచ్చిన ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం వల్ల ఆ తేలు చనిపోదు అనమాట, బలాన్ని పుంజుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ పద్ధతి ద్వారా ఈ విషంని మనము కలెక్ట్ చేసుకొని దాన్ని నిల్వ చేసుకొని తర్వాత మనము ఫ్యూచర్లో వాడుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా కొత్త రకంగా అంటే ఏమన్నా మన ఆర్టిఫిషియల్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా ఏమన్నా దీన్ని ఉత్పత్తి చేయగలమా అనేది ఇంకా పరిశోధనలో ఉంది. అట్లా ఉత్పత్తి చేయగలిగితే ఇంకా మనకు ఎక్కువ మోతాదులో మనం ఇది ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికైతే న్యాచురల్ పద్ధతిలో అంటే తేలు పట్టుకొని దాని నుంచి ఒక లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దాని నుంచి ఉత్పత్తి వచ్చి విడుదలయ్యే ఆ విషయాన్ని మనం సేకరించుకొని మనం వైద్యానికి వాడే విధంగా పరిశోధన జరుగుతుందండి. డాక్టర్ గారు, మీరు ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో చూస్తే సుమారు 50% క్యాన్సర్లు మనము నివారించదగ్గవి లేకపోతే ముందే గుర్తించదగ్గే క్యాన్సర్లు ఉంటాయి. నివారించదగ్గవి అంటే మన దేశంలో 30% క్యాన్సర్లు వచ్చి టొబాకో రిలేటెడ్ అంటే తంబాకు వాడటం వల్ల వచ్చే క్యాన్సర్లు 30% క్యాన్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా పురుషుల్లో చూస్తే నోటిలో తంబాకు మన టొబాకో పాన్పరా గుట్కా అని రకరకాలుగా పద్ధతిలో వాడడం వల్ల మనకు ఈ నోటి క్యాన్సర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ నోటి క్యాన్సర్ వచ్చిన వెంటనే చాలామంది మన దేశంలో ముందుగా రారు. మొదట చాలా వరకు ఇవి నొప్పి లేకుండా ఉంటాయి. కాబట్టి మొదటగా చిన్నగా పుండు ఉండి ఆ పుండు 3 వారాల కన్నా ఎక్కువ మానకుండా ఉంటే వెంటనే రారు. అది పెరిగి ఆ నోటి నుంచి దవడకు వచ్చి ఈ ఎముకను తినేసిన తర్వాత అక్కడి నుంచి ఈ చర్మానికి వచ్చి చర్మం మీద పుండు ఏర్పడిన తర్వాత ఆ టైంలో రావడం జరుగుతుంది. అంటే ముందు మొదటి దిశలో కాకుండా స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 దిశలో కానీ వచ్చే మంది ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వీళ్ళలో క్యూర్ రేట్ కానీ తక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే పురుషుల్లో ప్రధానంగా నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అదే కానీ టొబాకో స్మోకింగ్ చేయడం వల్ల వస్తుంది, టొబాకో వల్ల వస్తుంటుంది. ఈ క్యాన్సర్ కామన్గా వస్తుంటుంది. అదే మహిళల్లో అయితే మహిళల్లో పట్టణాలలో అర్బన్ ఏరియాస్లో అయితే ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ సహజంగా ఉంటుంది. ఆ పల్లెటూరు ప్రాంతాల్లో గర్భసంచి ముఖద్వారం అంటాం అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రధానంగా ఉంటాయి. మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ 2 కలిపి 50% క్యాన్సర్లు బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సరే ఉంటుంది. మన దేశంలో అయితే సుమారు 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకూడదు. 50% క్యాన్సర్లు ఈ టొబాకో వల్ల అయితే పూర్తిగా నివారించవచ్చు. బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం మ్యామోగ్రామ్ ద్వారా ముందే గుర్తించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అంటే మనము ప్యాప్స్మియర్ ద్వారా స్క్రీనింగ్ పద్ధతులు అంటాం. ఇవి రెండింటిని స్క్రీనింగ్ పద్ధతుల్లో ముందే గుర్తించే ఆస్కారం ఉంటుంది. నిన్నే మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. మనం ఎట్లయితే BCG, పోలియో వ్యాక్సిన్ ఎలా వాడుతున్నామో అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ కారణం అనమాట. సో ఈ వైరస్ని నివారించడానికి ఇది పాశ్చాత్య దేశాలు ఎప్పటి నుంచో వాడుతున్నారు. మన దేశంలో కానీ ఈ 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలకి ఇది ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం సుమారు 70% నుంచి 90% వరకు గర్భసంచి ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా నివారించే ఆస్కారం ఉంటుంది.
స్కార్పియో మెడిసిన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ధన్యవాదాలండి.